కొంతమంది వైఎస్ఆర్ బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ తలకిందుల తపస్సు చేసినా రాష్ట్రం ఇడిపోయేది కాదని అంటుంటారు కదా. ఆగో అసొంటోళ్ళందరికీ జ్ఞానోదయం అయ్యే మాటలు మాట్లాడిండు సమైక్యాంధ్ర ఆఖరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ సారు. సమైక్యాంధ్ర ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణాల్ సారు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిండు. కొంతమంది వైఎస్ఆర్ బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదని షానిగా నొక్కి వక్కనిస్తుంటారు కదా. అసొంటోళ్ళు నోళ్లు మూసుకునే మాట చెప్పిండు కిరణాల్ సారు. రాజశేఖర్ రెడ్డి బతుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారని, కానీ ఆయన బతుకున్న రాష్ట్ర విభజన ఆగేదే కాదు. తాను చీఫ్ గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పిలిచి మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పిర్రని తెలిపిండు. ఎన్నికల ముందు మనం ఈ తీర్మానాన్ని పెడితే మనం ఓడిపోతామని ఆయన చెప్పిండు. నా చేతుల్లో ఏం లేదు, రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పిండు. మనం ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి అని రాజశేఖర్ రెడ్డి నాతో అన్నాడని అనుకొచ్చిండు. మేం తెలంగాణకు అనుకూలం అనే తీర్మానాన్ని మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు అని మార్చి పెట్టినామని చెప్పుకొచ్చిండు. రాష్ట్ర విభజన కాదని ఆఖరి దాకా అనుకున్నాం గాని అయిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డదని ఇచ్చూర పట్టిండు సారు. పాపం రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటుతున్నా సార్కి ఇంకా పాత జ్ఞాపకాలు దమాక్లకెళ్ళి పోతలేనట్టున్నాయి.